మాయలతో మా ఇంట్లో వాళ్ళను మోసం చేసి నన్ను వెంగళపని చేస్తావా? నేను తలుచుకున్నానంటే నేను రేప్ చేస్తాను. ఎవరు చెప్పుకుంటావు? నీ బాబుకు చెప్పుకుంటావా? ఏం చేస్తావు? రేప్ చేస్తావు? బచ్చాయిస్తానమ్మా, బచ్చాయిస్తాను. ఏడవకు. నేను బంధాలు తెంచేసుకొని పాలయోగినిలా బతుకుతుంటే భగవద్గీత బోధించమని నన్ను పిలిచి నన్ను నన్ను అర్థమైందమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఏవయ్యా, ఒక ఆడపిల్లని అవుట్డోర్ కి తీసుకొచ్చి మానభంగం చేస్తావా? సార్, నిజంలో తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇది భక్తులు కదండి, నెంబర్ 1 కిలాడి. అయితే మాత్రం రేప్ చేసి పారేస్తావా? ఈ అమ్మాయి గబ్బర్ సింగ్ మేనగోళ్ళు కావచ్చు, పూలందేవి పిన్నమ్మ కూతురు కావచ్చు. అంత మాత్రాన్ని రేప్ చేసి పారేస్తావా? ఇప్పుడు రేప్ చేయి చూస్తాను, రేప్ చేయి చూస్తాను. నేను ఇవి తీసుకొచ్చింది అందుకోసం కాదండి. మరెందుకోసం తీసుకొచ్చావు? పార్లమెంట్ లో మెంబర్లంతా పెద్దానికి ఎందుకు కొట్టుకుంటున్నారో డిస్కస్ చేయడానికా? ఇప్పుడు డిస్కస్ చేయి చూస్తాను, డిస్కస్ చేయి చూస్తాను. సార్, మీరు ఇలా దబాయిస్తే నేనేం చెప్పలేను. అది చెప్పింది మీరు వినది పచ్చి అబద్ధం నీక్షణం నిరూపిస్తాను. డోంట్ టాక్, టాక్ డోంట్. నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేసావంటానికి చాలా ఆధారాలున్నాయి. నంబర్ 1, నీ చొక్కా చిరిగుంది. నంబర్ 2, ఈ అమ్మాయి నీ చేతిలో గిలగిలా తన్నుకుంటోంది. నంబర్ 3, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. నేను బచావ్ బచావ్ అని కేకలేశానండి. కరెక్ట్ అమ్మా. తెలుగు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందీలో అరిచావు. చూడమ్మా, నేను ఏ కేసునన్నా వదిలిపెడతాను, కానీ రేప్ కేసుని అసలు వదిలిపెట్టను. ఇది నా 116వ రేప్ కేసు. నువ్వెవరబ్బాయివి? లెక్చరర్ విశ్వనాథం గారి తమ్ముడిని. విశ్వనాథం మాస్టర్ తమ్ముడువా నువ్వు? మా మాస్టర్ తమ్ముడువా? అయితే ఈ కేసు పరిష్కరించాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, మీ ఇంట్లో. కమాన్. ఎంత పనిచేసేవరా? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మన వంశానికి కీర్తి తెస్తావు అనుకున్నాను. చివరికి నువ్వు చేసింది ఇదా? అది కదన్నయ్య, అసలు జరిగింది ఏమిటంటే? ఏమిటయ్యా జరిగింది? మా పెంపకంలో 10 మందికి ఆదర్శంగా తయారవుతావు అనుకున్నాం, కానీ ఇలాంటి ఉత్తమరాలి మీద అత్యాచారం చేసి అధోగతికి దిగజారిపోతావు అనుకోలేదు. వీళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? అంటే నాకు పట్టుకోవటానికి కేసులు లేక నీ మీది రేప్ కేసు నేనే బనాయించానంటవా? ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ ఎవడు లేడు సిన్సియారిటీలో. అండర్స్టాండ్? నువ్వు నిజంగా ఆ పాపం చేయకపోతే ఆవిడ తన రిక్షాలో తను వెళ్తానంటే స్నేహితుని అడిగి కారు తీసుకొచ్చి మరి ఆమె నుంచి తీసుకెళ్ళావు. కామంతో తల్లి మూసుకుపోయి తారులో నువ్వు కామంతో కళ్ళు మూసిపోయాయి కాబట్టి ఇంత దారుణాన్ని కొడగట్టు. ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. మా తమ్ముడు ఈ చెయ్యరాని నేరం చేశాడని మేమందరం నిస్సందేహంగా నమ్ముతాం. అన్నయ్య, నేనే నేరం చెయ్యలేదని నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అమ్మా అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. పట్టుమని 16 ఏళ్లు నిండుకుండాలి నీ శీలం పోగొట్టుకున్నావా తల్లి?
పోయిన శీలం ఎలా తిరిగి వస్తుందమ్మా? నిజమేనమ్మా. రాజు, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఏ చీరో జాకెట్టో అయితే తిరిగి ఇప్పించగలను గాని శీలాన్ని మాత్రం నేను ఇప్పించలేను. నేనే కాదు, మా ఐజీ గారు కూడా ఇప్పించలేడు. బాబు, తెలుసో తెలియకో మీ తమ్ముడు తప్పు చేశాడు. మీ ఇంట్లో అందరూ ఇష్టపడే ఆ భక్తురాలి జీవితం సర్వనాశనం అయిపోయింది. బాబు గారు, ఆ భక్తురాల్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందేమోనని మీరు ఎందుకు ఆలోచించటం లేదు? అవును మేస్టర్, మీ తమ్ముడు ఆ బాల సన్యాసమని మానభంగం చేశాడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే ఈ కేసుకి పరిష్కారం. అదే నా అభిప్రాయం. ఈ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. అన్నయ్య, నువ్వు తొందరపడుతున్నావు. లేదు, ఇది మా అందరి నిర్ణయం. ఏమిటి నాటకం? ఎందుకడవి ఈ నాటకం? నీ తెలివితేటలతో మా వాళ్ళందరినీ మోసగించి నా చేత తాళి కట్టించుకున్నా నీలాంటి మాయలాడిని నేను భారీగా ఏలుకుంటానని ఎందుకు అనుకున్నావు? ఒకవేళ నా భారీగా ఈ ఇంట్లో స్థిరపడిన దేవతామూర్తులు లాంటి మా వదిన సమక్షంలో నిలబడే అర్హత నీకుందని ఎలా అనుకున్నావు? అసలు నీ మాయోపాయాలని దొంగతనాలతో ఆపకుండా పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, అసలు నువ్వెవరు? చెప్పకపోతే ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్తారండి, చెప్తాను. నన్ను చంపేస్తారన్న భయంతో కాదు, నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జయలక్ష్మితో మీ పెళ్లి జరిపించాలని మీ పెద్దవాళ్లు నిర్ణయించగాని ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపేయాలని నేను ఈ నాటకం ఆడాను. ఆవిడతో నా పెళ్ళైతే నీకేమిటి అభ్యంతరం? ఆవిడ మీరనుకున్నట్టుగా కనకరాజు కూతురు కాదు. ఏమిటి నువ్వనేది? కనకరాజు కాడు, అతని అసలు పేరు కొండబాబు.